సిటీ సెక్రటరీ ఈరోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆపరేషన్ కగర్ని కొనసాగించి నరహంతక నక్సలైట్లని ఏర్వేయాలని చెప్పేసి మేము ప్లకార్డులతోటి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. నా యొక్క 25 ఏళ్ల వయస్సులో ఇప్పటి వరకు నక్సలైట్ల వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఒరిగిందంటూ ఏమీ లేదు. కానీ నేను ఈరోజు ఈ దేశంలో స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నా, అన్నం తింటున్నా, చదువుకుంటున్నా అంటే దానికి కారణం భారత సైనికులు. అటువంటి సైనికులని పేద బడుగు బలహీన వర్గాల పేరుతోటి చంపుతున్నటువంటి నక్సలిజాన్ని ఏరివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మొన్నటికి మొన్న మనం చూసినాం, ఛత్తీస్గఢ్లో ఒక కాంగ్రెస్ నాయకుడిని పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో నక్సలైట్లు అతి కిరాతకంగా చంపిర్రు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ యొక్క గూడెంలో ఆ యొక్క కాంగ్రెస్ నాయకుడిని పోలీసులకు మద్దతుగా మాట్లాడుతున్నాడు, పోలీసులతో టచ్లో ఉంటాడని చెప్పేసి నెపంతో చంపిర్రు కదా. ఈ యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్లు బాహాటంగా నక్సలైట్లకు మద్దతుగా మాట్లాడుతుంటే వీళ్ళని మావోయిస్టుల నెపంతో ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న మంత్రి సీతక్క వాళ్ళ యొక్క భర్త వర్ధంతి సభకి వెళ్ళి నీ యొక్క అడుగు జాడల్లో నడుస్తా అని చెప్పేసి ఆ యొక్క ప్రోగ్రాంలో మాట్లాడడం జరిగింది. ఆయన యొక్క అడుగు జాడలంటే ఏంది? సైనికులను చంపడం. ఆయన యొక్క అడుగు జాడలంటే ఏంది? సిఆర్పిఎఫ్ జవాన్లను చంపడం. ఆయన యొక్క అడుగు జాడలంటే ఏంది? గ్రేహౌండ్ పోలీసులను చంపడం. ఆయన యొక్క అడుగు జాడలంటే ఏంది? డిఆర్జీ పోలీసులను చంపడం. అదే మంత్రి సీతక్క మావోయిస్టులు పెట్టినటువంటి మైన్ పేలి, బాంబు పేలి 3 కానిస్టేబుల్స్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోతే సీతక్క వచ్చి వాళ్ళకి అంజలి గడ్డిస్తుంది. అంటే సీతక్కకి మతి భ్రమించిందా? ఒక పక్కనేమో వారి యొక్క భర్త యొక్క అడుగు జాడలు నడుస్తూ సైనికులను పట్టున పెట్టుకుంటాం, సిఆర్పిఎఫ్ జవాన్లను చంపుతామని చెప్పి చెప్తూ, మరొక పక్కనేమో అదే నక్సలైట్ల చేత చనిపోయినటువంటి పోలీసులకి అంజలి గడ్డించడము ఆ యొక్క పోలీసులని అవమానించినట్టే. ఈరోజు నక్సలిజం పేరుతోటి పేద బడుగు బలహీన వర్గాల పేరుతోటి మాలాంటి ఎంతోమంది పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు యూనివర్సిటీ చదువుకుందామని వస్తే లేనిపోని నూరిపోసి తప్పుడు భావజాలంతో తుపాకీ గొట్టాలు ఇచ్చి అడవులోకి పంపుతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు ప్రొఫెసర్లు వాళ్ళ యొక్క కొడుకులు బిడ్డలు మాత్రం అమెరికాలో అక్కడిక్కడ ఏసీ క్యాంపస్లలో చదువుకుంటూ మాలాంటి పేద బిడ్డలు మాత్రం ఈరోజు గ్రేహౌండ్లో శవాలుగా మారాలి. ఈరోజు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ కేసీఆర్ మాట్లాడుతూ శాంతి చర్చలు. దేనికి శాంతి చర్చలు? ఇదే పోలీసులు నక్సలైట్ల చేతిలో చనిపోయినప్పుడు వీళ్ళు నోరెందుకు మూగపోయినాయి? వీళ్ళెందుకు శాంతి చర్చల కోసం పిలవలేరు? వాళ్ళు కూడా మన దేశ బిడ్డలే కదా. గమ్మత్ ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన వాళ్ళకి ఈరోజు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు కొందరు మేధావులు ముసుకున్నటువంటి ప్రొఫెసర్లు. వాళ్ళు తుపాకులు పట్టిందే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా. అటువంటి వ్యక్తులకి ఈరోజు ప్రజాస్వామ్య హక్కులంటూ కళ్ళు బొల్లి కబర్లు చెప్తూ ఈరోజు వాళ్ళని ఏదైతే రక్షించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, వెనక ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఆ యొక్క ఆర్ట్స్ కాలేజీలో శాంతి చర్చలకు పిలవాలని చెప్పేసి సెమినార్ పెడతా ఉన్నారు. సిగ్గుందా మీకు? దంతేవాడలో ఇదే సిఆర్పిఎఫ్ జవాన్లు నక్సలైట్ల చేతిలో 70 మంది చనిపోతే మీరెందుకు మాట్లాడలేరు? శాంతి చర్చల కోసం ఎందుకు పిలవలేరు? ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు పక్క దేశం ఉగ్రవాదులు కాదు, వీళ్ళు మన దేశపు బిడ్డలే అని చెప్పేసి. అప్పుడు చచ్చినటువంటి వాళ్ళు సైనికులు మన దేశ బిడ్డలు కాదా? వాళ్ళు మన దేశ బిడ్డలు కాదా? వాళ్ళు చచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేరు? మీ నోర్లు ఎందుకు మూగపోయినాయి? ఇప్పుడు నక్సలైట్ల యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి ఈరోజు శాంతి చర్చలు అనేటువంటి ఒక బూటకంతో మళ్ళీ వాళ్ళు రిక్రూట్ చేసుకొని కొన్ని రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ రిక్రూట్ చేసుకొని ఇట్టనే మళ్ళీ మన యొక్క పోలీసులు, మా కుటుంబాల్లో కూడా పోలీసులు ఉన్నారు, మా కుటుంబాల్లో కూడా సైనికులు ఉన్నారు, మా కుటుంబాల్లో కూడా దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మేమందరం సెల్యూట్ చేస్తూ ఉన్నాం, వాళ్ళందరి యొక్క పాదాభివందనం చేస్తూ ఉన్నాం. కానీ వారిని పొట్టన పెట్టుకున్నటువంటి నక్సలైట్లు ఈ దేశంలో నివసించే హక్కు లేదు, ఈ దేశం యొక్క గాలి పీల్చే హక్కు లేదు, ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని కించపరిచినటువంటి నక్సలైట్లకి, ఈ రాజ్యాంగాన్ని తూట్లు పరిచినటువంటి నక్సలైట్లకి, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి నక్సలైట్లకి ఈ భారతదేశం యొక్క గాలి పీల్చేటువంటి,
ఈ భారతదేశం యొక్క తిండి తినేటువంటి ఈ భారతదేశంలో ఉండేటువంటి నైతిక హక్కు లేదు. కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా అండగా ఉంటాం. ఆపరేషన్ కగారా ఇంకోట ఏదైనా పేరు పెట్టండి, కానీ అడవుల్లో ఉన్నటువంటి నక్సలైట్లను ఏరివేయండి. ఈ దేశంలో శాంతి నెలకొల్పండి. ఇంకా మా యొక్క సోదరులని భారత ఆర్మీ, సిఆర్పిఎఫ్, డిఆర్జీ, ఈ గ్రేహౌండ్స్ పోలీసులని పోగొట్టుకున్నటువంటి ఓపిక, ధైర్యం మాకు లేదు. దయచేసి నక్సలైట్లని, అదేవిధంగా నక్సలైట్ల ఏదైతే మద్దతుగా ఉన్నటువంటి పట్టణాల్లో ఉంటూ వాళ్ళకు ఆయుధాలు, ఆహారము, సమాచారం అందిస్తున్నటువంటి అర్బన్ నక్సలైట్లని, మేజర్గా అర్బన్ నక్సలైట్లని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫార్మర్ల నెపంతో, పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో అమాయక గిరిజన యువకులను చంపినప్పుడు బాహాటంగా బహిరంగంగా నక్సలైట్లకు మద్దతు తెలుపుతున్నటువంటి ప్రొఫెసర్లని ఎందుకు చంపరు? వీళ్ళను కూడా మావోయిస్టుల ఇన్ఫార్మర్ల నెపంతో వీళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలి. ఈ యొక్క అర్బన్ నక్సలైట్ లేనిది, ఈ యొక్క మావోయిస్టులు, ఈ యొక్క నక్సలైట్ అనే యొక్క సమాజం నుండి, ఈ యొక్క భారతదేశం నుండి ఈరోజు ఎల్లగొట్టాలి. ఈ యొక్క ఆపరేషన్ కగార్ని కొనసాగించాలని ఏబీపీ ఆధ్వర్యంలో ప్లకార్డ్ తోటి నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు కావచ్చు, ఈ యొక్క నక్సలైట్లు కావచ్చు, ఈ రోజు యొక్క సమాజానికి ఒక చీడ పురుగులా మారి అనేక కుటుంబాలను, పేద కుటుంబాలను పొట్టబెట్టుకొని పోలీస్ ఆఫీసర్లు అయితేంది, సైనికులను అయితేంది, సిఆర్పిఎఫ్ జవాన్లు అయితేంది అనేక మందిని పొట్టగొట్టుకొని చంపుతున్న, ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నా కూడా ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అయితేంది, కాంగ్రెస్ పార్టీ తోటి అధికారంలోకి వచ్చిన ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అర్బన్ నక్సలైట్ కావచ్చు, విద్యా కమిషన్ నెంబర్లు అయితే మాజీ నక్సలైట్ జంపన్న లాంటి వారిని దగ్గరికి పిలుచుకొని ఏమైతేంది నేను శాంతి చర్చలు జరిపిస్తా, ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద అర్బన్ నక్సలైట్ నేనే, ప్రజలు చనిపోతుంది, సైనికులు చనిపోతుంది, పోలీస్ ఆఫీసర్లు చనిపోతుంది ఈ యొక్క నక్సలైట్ తోటి. ఇవన్నీ జరిగినా కూడా నేను నక్సలైట్లకు సపోర్ట్ ఇస్తా. నా నినాదం ఒకటే, నక్సలిజం జిందాబాద్. ఈరోజు పేద ప్రజలు చనిపోని అవన్నీ సంబంధం లేని వివరిస్తున్న యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెమైనా సిగ్గు, లజ్జ, ఇజ్జత్ మానం ఉందని ఏబీపీ నుండి అడుగుతున్నాం. అమాయక ప్రజలు, అమాయక గిరిజన తండాలోని ప్రజలు ఇదే నక్సలైట్ ఈరోజు బాంబులో కావచ్చు, ఎన్కౌంటర్ల పేరుతోటి అనేక మంది చనిపోయినా కూడా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు, మొన్న మునుగు లాంటి ఏరియాలో ఒక నాగరాజు ఎస్ఐ అయితేంది, అమాయక గిరిజనులు అయితేంది అనేక మంది చనిపోయినా కూడా ఈ యొక్క నక్సలైట్లకు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వంత పడడం నిజంగా దుర్మార్గకరం. ఇప్పటికైనా మేము ఒకటి అడుగుతున్నాం, నిజంగా ప్రజాస్వామ్యంలో బ్రతికే హక్కు అందరికీ ఉంది, కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకుంటూ, ఒక రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ అసలు ఓటేయని యొక్క నక్సలైట్ కు ఏదైనా ఓటెత్తామంటే నాకు తుపాకీ తూటే ఓటం, నేను తుపాకీ కొట్టాలన్న ఓటు అని చెప్పుకునే ఒక నక్సలైట్లు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఓటు హక్కు వినియోగించుకోరు. వీళ్ళు ఉండేది అడవులలో, ఈ అడవులలో కూడా సమాజాన్ని మొత్తం అంధకారంలోకి తీసుకుపోయే భావజాలంతో కావచ్చు, సిద్ధాంతంతో కావచ్చు ముందుకు పోతున్న యొక్క నక్సలైట్లకు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు విధానంతో ఎన్నికైన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి సపోర్ట్ చేయడం నిజంగా సిగ్గుచోటు. నిజంగా పోలీస్ ఆఫీసర్లేమో విడ్డూరకరం, పోలీస్ ఆఫీసర్లేమో ఈ యొక్క నక్సలైట్లను అరికట్టాలి, నక్సలైట్లను అంతం చేయాలని ఈరోజు ఆపరేషన్ కగార్ని కొనసాగించాలని ఆలు వేడుకుంటే, నేను యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి నేను చెప్పిందే వేదం, నేను యొక్క నక్సలైట్లకు శాంతి చర్చలతోటి మద్దతు పలుకుతా అని చెప్తుండు. 2010లో కూడా 2004లో కూడా ఈ యొక్క నక్సలైట్లు ఒకటే చేసిరు. ఆనాడు కూడా ఇలా ఉనికి లేనప్పుడు వీళ్ళు మొత్తానికి సమాజం నుండి మేము అంతమవుతున్న క్రమంలో ఇలాంటి చర్చలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పేరు మీద అర్బన్ నక్సలైట్ పెట్టిన చర్చల్లాగా చర్చలు జరిపి, ఆనాడున్న జానారెడ్డి హోంమంత్రి తోటి చర్చలు జరిపి నక్సలైట్లు మరొకసారి యుద్ధం చేయరు, నక్సలైట్లు మరొకసారి తుపాకులు పట్టరు, నక్సలైట్లు సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తారు, నక్సలైట్లు యొక్క దేశం కోసం కృషి చేస్తారన్న క్రమంలో ఆనాడు శాంతి చర్చలు జరిపి మనం వీడుకున్నాం. కాబట్టి చూసినట్టయితే దాదాపు 15 సంవత్సరాలు గడిచినా కూడా మళ్ళీ నక్సలిజం అనేది ఒక ఏరులాగా మారి ఒక సమాజంలో ఒక చీడ పురుగులాగా తయారైంది. ఏ గ్రామానికి పోయినా కూడా అయ్యో కొడుకా, నేను నా కొడుకును ఈరోజు అడవులలోకి పంపించి
గన్నిచ్చి పంపించిరు ఏదో సిద్ధాంతం అని నేర్పి నా కొడుకుని దూరమైన నా కుటుంబం ఆగమైంది. ఆ యొక్క నక్సలిజం పేరుతోటి మా గ్రామంలో అనేక మంది యువకులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు చనిపోయారు. ఈ యొక్క నక్సలిజాన్ని అంతం చేయాల కొడుక. ఈ యొక్క నక్సలిజం ఉంటే ఈ యొక్క భారతదేశంలో అనేక మంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఈ యొక్క నక్సలిజం కాదు. నా కొడుకును చదివించుకోవాలి, నా కొడుకు మంచి విద్య కావాలి, నా కొడుకు మంచి విశ్వవిద్యాలయంలో చదవాలి. వీళ్ళ కొడుకులేమో అమెరికా యుఎస్ లో ఉంటారు కొడుక, కానీ నా కొడుకు నాటని అడవులకు పంపనట. ఇది ఎంతవరకు కరెక్ట్ కొడుక? ఇప్పటికైనా ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క నక్సలిజం పేరుతోటి ఎవరైతే ఈ యొక్క ప్రొఫెసర్లుగా ఉండి వీళ్ళేమో ఇక్కడ పాఠాలేమో కలం పట్టుకొని చాక్ పీసులు పట్టుకొని చెప్తారు, వీళ్ళు తయారు చేసిన విద్యార్థులేమో ఈ రోజు అడవులకు పోయి గన్నులు ఇచ్చి పంపుతారట. ఇదేం సిద్ధాంతం? తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ అప్పుడు చాలా దారుణంగా ఉండేది మనం చిన్న ఉన్నప్పుడు. సో అలాంటప్పుడు నక్సలైట్లు అడవి నుంచి బయటకు వచ్చి భూస్వామ్యవాదుల నుంచి ప్రజలను రక్షించడం మాట నిజం కదా? నిజంగా ఆ మాట నిజమే. కాకపోతే ఏంటిదంటే అంటే అప్పుడు అనగారిన వర్గాల కోసం అది పనిచేసినట్టు అనిపించలేదా? దొరలు, బెత్తందారులు ఆనాడు ఉన్న నిజాం పరిపాలన చేతులలో నక్సలిజం సిద్ధాంతం నడిచింది. కాకపోతే ఈరోజు ప్రజాస్వామ్యంగా మనందరం కూడా గవర్నమెంట్ ఎంచుకుంటున్నాం. మనందరం కూడా ఈరోజు ప్రజాస్వామ్యం ఉంది, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది. మేము కూడా నక్సలైట్లకు వ్యతిరేకం కాదు. మీరు తుపాకీ తూటాలు వదలండి, మీరు శాంతి చర్చలు, మీరు ఇంకోసారి అడవులలోకి పోకండి. మనందరం కూడా సమాజంలో కృషి చేద్దాం. శాంతి చర్చలకు మేము తయారున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు అంటారు వాళ్ళు. ఏ ప్రభుత్వం అన్నా? ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వము మమ్మల్ని శాంతి చర్చలకు పిలవట్లేదు. శాంతి చర్చలు అవసరం లేదని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అని అంటారు. మేమేమంటారు అంటే తుపాకీ తూటాలు వీడండి, మన అందరం కూడా సమాజ అభివృద్ధి కోసం కృషి చేద్దాం. వాళ్ళు వీడేస్తామో మేము చర్చలకు సిద్ధం అంటారు. పిట్టలకి మమ్మల్ని దొరకబట్టి కాల్చి చంపుతారు, మా అన్నంలో విషం పెట్టి చంపుతారు. మేము బయటకు వస్తామో మాతో మాట్లాడారు అన్న కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు అని చెప్పి లెటర్ రాశారు వాళ్ళు. అన్న 2010లో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపినా కూడా 15 సంవత్సరాలు కూడా ఆనాడు కూడా తుపాకీ నేను వాదుతా, నా సిద్ధాంతాన్ని వాదుతా అని చెప్పిన ఈ యొక్క నక్సలైట్లు అదే బూటక సిద్ధాంతంతో అమాయక ప్రజలు చనిపోయినప్పుడు మీలాంటి మీడియా మిత్రులైతేంది, ఇలాంటి ప్రభుత్వాలైనా కూడా దాదాపు 15 సంవత్సరాలు గడిచినా కూడా అనేక మంది అమాయక ప్రజలు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, సిఆర్పిఎఫ్ జవాన్లు కావచ్చు, సైనికులు కావచ్చు, ఇలాంటి వారు చనిపోతే మనందరం కూడా ఆనాడు మనమే వాదుతా అని చెప్పిన ఈ యొక్క నక్సలైట్లకు సపోర్ట్ ఇస్తున్నాం. మరి మీరు ఈ రోజు నక్సలైట్లకు సపోర్ట్ ఇచ్చినట్టేనా?